హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాహ్నవి థాట్స్. డే 2 మా ఇంట్లో ఎట్లా ఉంటుంది ఏంటనేది ఈ వ్లాగ్లో చూపిస్తా. టిఫిన్ ఏంటి? ఏం టిఫిన్ మరి? మీరు సడన్గా వచ్చిండ్రు, ఏం చేయాలో చెప్పు. మరి ఏం నానబెట్టకుండా అయ్యింది. ఉప్మా చేయాలా? ఉప్మానా? నేను మా ఇంట్లో చేసుకోను ఉప్మా. నాకు ఉప్మా వద్దు. సేమియా ఉప్మా వద్దు. ఉప్మానే వద్దా? అసలు ఉప్మానే వద్దు. మరి అన్నం ఉంది, రాత్రి ఇది చాలా ఉంది. నాకు వద్దు అన్నం కూడా. వద్దా? మరి తెలిస్తే నాకు వడకో దోశకో దేనికో నానబెట్టేదాన్ని. నా టిఫిన్ సరేలే, తాలిపాలెం చేస్తావా మరి? పూరి చేయనా మరి? పూరి చేయి, పూరి తిందాం. తొందరగా అయిపోద్ది. పూరి చేసే తిందాం. పిండి పిసికి పెడతా, డీటెయిల్స్ వేసినాక చెప్తా. ఓకే సరే. గానవి ఏంటమ్మా ఇవి? గానవి గానవి ఏంట్రా ఇవి? ఏంటి చిట్టి తల్లి? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? ఏంటది? యాపిల్ కాదు, మ్యాంగో. మ్యాంగో. గానవి సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి చూసారా? అయితే నిన్న నార్మల్గా మాట్లాడుకుంటూ ఏదో టాపిక్ వచ్చిందండి. టాపిక్ వస్తే నేను అన్నా కదా, హైదరాబాద్లో చాలా కాస్ట్ ఉన్నాయి డాడీ మ్యాంగోస్, టేస్ట్ కూడా సరిగ్గా లేవని చెప్పాను. ఆ మాట నేను చెప్పినందుకు ఇన్ని మ్యాంగోస్ నేను తీసుకెళ్తానేమో అని చెప్పి ఇన్ని మ్యాంగోస్ తీసుకొని వచ్చా డాడీ నన్ను నాకు పంపించడానికి. పుట్టింటి రాజభోగాలంటే ఇవేమో. ఈరోజు ఏం తింటాను, మా ఇంట్లో ఎట్లా ఉంటుంది నా డైలీ వ్లాగ్ అని చెప్పేసి ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. స్టే ట్యూన్. ఈ జనరేషన్స్లో చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కదండి. మా మమ్మీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మార్నింగ్ లేదా కానీ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం కానీ పాలు తాగడం అని చెప్పి అట్లా కొంచెం ఊరికే చెప్పేదన్నమాట. నాకు ఆ డ్రై ఫ్రూట్స్ అన్నా పాలు తాగడం అన్నా అస్సలు ఇష్టం ఉండకపోయేది. అయితే నేను అట్లా తినట్లేదని చెప్పి మా మమ్మీ నా కోసం ఏం చేసిందో చూపిస్తాను మీకు కూడా చూడండి. ఇవి ప్రోటీన్ బైట్స్ అంటండి. నార్మల్గా బాదం పప్పు జీడిపప్పు అట్లా సపరేట్గా నానబెట్టుకొని తినట్లేదని చెప్పి అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపేసి ఇట్లా లడ్డూలాగా చేసిందనమాట. ఇదంటే రోజుకొక బైట్ తినాలంట. అంటే నార్మల్ నువ్వు డ్రై ఫ్రూట్ తిన్నా తినకపోయినా ఇది రోజుకొక బైట్ తింటే అంత మంచి ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయని చెప్పి ఈ ఫుల్ బాక్స్ నిండా చేసి ఇప్పుడు నాకు పంపిస్తుంది. ఇది ఏం చేస్తున్నావు గానవి? ఏం చేస్తున్నావు అమ్మా? ఏ గానవి, గానవి ఇక్కడ చూడు. తప్పుగా అట్లా చేయడము. ఎక్కడికి మళ్ళీ వాటర్ సౌండ్ వచ్చినాయా? ఎక్కడికి? బాగుందా గానవి? బాగుందా? ఎమ్మీ ఉందా అమ్మమ్మ చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు? ఎమ్మీ. గానవి కూడా హ్యాపీగా తినేస్తుందండి ఆ లడ్డుని. సాటర్డే చక్కగా పూజ చేయడం కంప్లీట్ అయిపోయింది. అమ్మ పూజ చేసేసింది. గోవిందా 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 గోవిందా. వెరీ గుడ్. జయ మొక్కున్నానా? జయ క్షమించమాను క్షమించమన్నావా జయజని? ఇంకా స్టార్ట్ చేసావా పనులు చేయించుకోవడం? పనులు ఏముంది, హెయిర్కి ఆయిల్ పట్టించుకోవడం అంతేగా. తర్వాత ఇంకేం చేయించుకుంటావు? ఇంకేం చేయించుకోరు. ఏం చేయించుకోవాలన్నా ఇక్కడ చేయించుకోవడమే. అక్కడ వేరేగా నేనే కదా మీకు చేసి పెట్టాల్సింది. ఇంటి దగ్గర నేను ఆయిల్ ఎప్పుడు పెట్టలేదా నీకు? పెట్టినా లేక మా అమ్మ పెట్టినట్టు పెట్టలేదు కదా. అమ్మ ఎక్కువ నీకు? ఎక్కువ తక్కువ ఉండదు, ఇద్దరు ఒక్కటే. కానీ మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు పెట్టి అలవాటు కాబట్టి, నీకు ఇంత పెద్ద హెయిర్కి పెట్టడం రాదు కాబట్టి మా అమ్మ ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా పెట్టించుకుంటా మంచిగా దిట్టంగా ఆయిల్. ప్లాన్స్ ఏంటి మరి? ప్లాన్స్ ఏం లేదు. నువ్వు టిఫిన్ చేసిన తర్వాత పెద్దమ్మ వెళ్ళి కలిసి వద్దాము. ఈవినింగ్ అట్లా వెళ్ళి, నిన్న పానీపూరి బాగుంటుంది అన్నావు కదా, పానీపూరి క్రేవింగ్స్ వస్తున్నాయి నాకు. వెళ్ళి పానీపూరి తినేసి వచ్చేద్దాం ఇంటికి. అంతేనా? అంతే. మరి స్పెషల్స్ ఏంటి, ఎప్పుడు చూపిద్దాం? ఈరోజు స్పెషల్స్ మధ్యాహ్నం చూపిస్తా. ఏం స్పెషల్ అనేది మధ్యాహ్నం చెప్తా. ఓకే. ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నా. ఇది టిఫిన్. థ్యాంక్ యూ. పూరి? ఎస్, పూరి చేసింది అమ్మ.
తిను. నువ్వు తిన్న తర్వాత ఫ్రెష్ అయ్యి వస్తే పెద్దమ్మని కలిసి వద్దాం. ఓకే, ఒక్కసారి మొత్తం పనులు మొత్తం చూసుకో, ఎండ బాగా కొడుతుంది. ఓకే. ముందే చెప్తున్నా, ఊరికి ఉంటే నా వల్ల కాదు, పాపలు తీసుకొని ఎండకి వద్దు. సరే, వెళ్ళి పెద్దమ్మని కలిసేసి ఇంకా అట్లుంచి అంటే ఏదైనా పనులు చూసేసుకొని వద్దాము. ఓకే, తినేసి వెళ్దామా, వచ్చినాక తిందామా మరి? ఇప్పుడు తింటున్నాం కదా, చిన్న తర్వాత పోదాం. సరే, ఓకే. మనం వచ్చిన తర్వాత మళ్ళీ లగేజ్ ప్యాక్ చేసుకోవాలి, చాలా లగేజ్ ఉంది. ఏం లగేజ్? నువ్వు ఒక బ్యాగ్తో వచ్చి లగేజ్ అంటే మళ్ళా? నేను ఒక బ్యాగ్తోనే వచ్చిన, వెళ్ళేటప్పుడు ఎన్ని బ్యాగులు అవుతాయో చూద్దు. నాతో మా ఆయనతో పాటు మీరు కూడా చూడండి ఎన్ని బ్యాగులు అవుతాయి, నేను ఎన్ని సామాన్లు తీసుకెళ్తున్నానో మా ఇంటి దగ్గర నుంచి అనేసి. చాలా సామాన్లు. డాడీ మ్యాంగోస్ తీసుకొచ్చింది కదా, మ్యాంగోస్ తీసుకెళ్ళాలి. ఆ వెట్ గ్రైండర్ ఒకటి ఉంది, అది తీసుకెళ్ళాలి. లగేజ్ అవుతుంది బాగానే. అన్ని ప్యాకింగ్ చేసుకోవాలి, మళ్ళీ అన్ని చూసుకోవాలి కదా, మార్నింగే బయలుదేరాలి కదా. సరే చేసుకుందాం తొందరగానే, ఏదన్నా తొందరగానే, టైం లేదు. ఓకే, మరి నువ్వు ఫాస్ట్గా తినేసి ఫ్రెష్ అయితే వెళ్ళిపోదాం. ఓకే. అమ్మా, ఫస్ట్ రూమ్లోకి వస్తానమ్మా. వాసన, ఏం కర్రీ చేస్తున్నావు? మటన్. మటన్ చేస్తున్నావా? నా ఫేవరెట్ కర్రీ. నీ ఫేవరెట్ అనేది తెప్పించిన. డాడీ లేడు కదా మరి? బాబాయ్కి చెప్పిపోయిందంట, డబ్బులు ఇచ్చిపోయిందంట తెమ్మని. అవునా? ఓకే. మరి మటన్ కాంబినేషన్ ఏంటి మరి? బగారా వండుతా. బగారన్న వద్దు, వైట్ రైస్ వేసుకుందాం. ఎందుకు? ఈ ఫ్లేవర్స్ అన్ని మంచి దిట్టంగా నాలుగు పట్టాలంటే ఓన్లీ ప్లెయిన్ రైస్ తోనే తినాలి. బగారా రైస్ తో తింటే ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ అర్థం కాదు, టేస్ట్. సరే, నీ ఇష్టం. ఓకే. ఇది వీళ్ళిద్దరు చూడండి, బాగుంది. ఏదో చేస్తున్నారు. కాదు, అది ప్లెయిన్ రెడ్. మనం చూసిందా? కాదు. అవును. ఏం చేస్తున్నారు ఇక్కడ కూర్చొని ఇద్దరు? మా అమ్మ గానవికి ఆన్లైన్ లో షాపింగ్ చేస్తుందంట, డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తున్నా. అవునా? దానికి ఎన్ని బట్టలు ఉన్నా తక్కువే కదా, వచ్చినప్పుడల్లా కుప్పలు డ్రెస్సులు కొని పంపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ట్రెండింగ్ కదా ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ అనేది. ఆన్లైన్ లో సెలెక్ట్ చేసుకుంటాంది, ఆర్డర్ పెడుతుంది, మన ఇంటి అడ్రస్ పెట్టేస్తుంది, డైరెక్ట్ గా వచ్చేస్తాను బట్టలన్నీ. ఇప్పటికి ఒక 5-6 అయినాయి, ఇప్పుడు ఇంకా సెలెక్షన్ నడుస్తుంది. ఇది బాగుంది. తర్వాత తీసేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు. ఇక్కడ యాడ్ టు కార్డ్ కొట్టేసి. షాపింగ్ మళ్ళీ పర్ఫెక్ట్ గా చేయడం రాదు, ఇక్కడ కూర్చొని నేర్పిస్తుంటే. కాబట్టి మళ్ళీ దానికి అన్ని బట్టలు అన్నీ ఉండాలన్నమాట. అంతేనా అమ్మా? ఎందుకమ్మా, నాకు కొనియచ్చుగా అమ్మ మరి. అన్ని చిట్టి తల్లికేనా అమ్మా? నాకు కూడా అట్లా షాపింగ్, నాకు చిన్నప్పుడు చేసినావా అమ్మ షాపింగ్? ఎందుకమ్మా? అప్పుడు ఇవేం లేవా? ఉంటే చేసేటోళ్ళ అమ్మ? తెలియదు, అప్పుడు పరిస్థితులు వేరు. అంతే. ఇప్పుడు గానవికి అయితే ఇష్టం వచ్చిన అన్ని కొనిస్తారు. ఏదంటది అమ్మ గానవికి? ఏది ఉంటది గానవికి? ఇది బాగుందమ్మా. నాని, అమ్మా అన్నమా తిను. ఓకే. వావ్, మటన్ కర్రీ, పూరి, వైట్ రైస్. అది కూడా సంబరపడుతుంది చిట్టి తల్లి. తింటావా నానా? మటన్ కర్రీ చూడు, అన్ని సరిపోయినాయా చూడు. బాగుందా? బాగుంది. వాటర్ తెచ్చుకున్నావా? బాగుంది. తెచ్చుకున్నా వాటర్. మటన్ కర్రీ పెట్టడానికి తినమ్మా. బాగుందా చిట్టి తల్లి? చూపించు. పూరి విత్ మటన్ కాంబినేషన్, వైట్ రైస్. ఈరోజు మా స్పెషల్ లంచ్ ఇదే అనమాట. నల్లిబొక్క తెలంగాణ వాళ్ళ కంపల్సరీ ఇది నల్లిబొక్క. నువ్వు తింటావా నాన్న? బాగుందా? టేస్ట్ చేసావా అమ్మ? ఎట్లా ఉంది? సూపర్ ఉంది. బాగుందా? పూరి పెట్టుకొని చాలా బాగుంటుంది పూరి. తిన్నావు ఎప్పుడైనా? ట్రై చేసావా పూరి? మా అమ్మ కూడా చేస్తుంది. ఈ మటన్లోకి గారెలు కానీ పూరీలు కానీ ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. బాగుంది కదా? నాకు చాలా నచ్చింది. అన్ని సరిపోయాయి కదా? పర్ఫెక్ట్గా ఉంది కదా? సూపర్. ఓకే, తినేసాం మరి ఇంకా కడుపు నిండా. యమ్మీ యమ్మీ మ్యాంగోస్. గానవిగా ఇదిగో మ్యాంగోస్.
థ్యాంక్ యూ. మన దగ్గర స్వీట్ ఉండవు కదా అసలు, అస్సలు చూడడానికి ఎల్లో ఉంటాయి. కానీ స్వీట్ ఉండవు అసలు. ఎమ్మి బాగున్నాయా? ఎట్లున్నాయి? సూపర్ తీయను. ఏమున్నాయా? కానీ యమ్ 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 యమ్. అయ్యో యమ్ యమ్. ఎం ఎం బాగున్నాయా గానవి? సూపర్ అని చెప్పు. దాని సూపర్ చెప్పు. ఇక్కడ చెప్పు. ఇక్కడ చూడు, ఇక్కడ చెప్పు. బాగున్నాయా? స్వీట్ ఉన్నాయా? జానవి అమ్మమ్మకు పెట్టుకో. అయ్యో కానీ అమ్మమ్మ పెట్టవా? థ్యాంక్ యూ. నాకా? నువ్వు తిను, నువ్వు తిను. అబ్బో పెట్టినా, నిమ్మకి పెట్టినానా? వెరీ గుడ్. ఇంత ఎండలో ఎక్కడికి పోతున్నావు? కారు చూడు ఎంత ఎండలో ఉందో. కారు ఎండలో ఉందని నువ్వు ఎండలోకి వెళ్తున్నావా? కారు ఎండలో ఇట్లా పెట్టినప్పుడు ఆ, వైపర్ ఓపెన్ చేసి పెట్టాలి. ఎందుకు? గ్లాస్ వేడెక్కుతుంది. ఇది రబ్బర్ కాబట్టి ఆహా, గ్లాస్ కతుక్కపోయి కారిపోతుంది మొత్తం వేడికి. ఓకే. మరి మన ఇంటి ముందు పెట్టుకుందామా కారు? నీడే ఉంది కదా కొంచెం, ఇంటి ముందు పెడదాం. ఆవిడ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ చాలా ఎండ కొడుతుంది నిజంగానే. కవర్ కూడా ఏం తీసుకురాలే కదా నువ్వు? కవర్ తీసుకొస్తే ప్లేస్ సరిపోదు కదా. ఓకే ఓకే సరే పెడదామా. ఓకే. ఓ మేడం ఏం చేస్తున్నావు? వచ్చినావా? ఇంకో అమ్మ ఇట్లాంటి గ్లాస్ బౌల్స్ కొన్ని పెట్టిందంట. కొన్ని వాడేవి కూడా ఉన్నాయి. నాకు యూజ్ అవుతాయేమో అని చెప్పి నేను తీసుకెళ్ళమని చెప్పింది. ఇక్కడ ఏమేమి నాకు కావాల్సిన ఏమన్నా ఉంటే చూసి తీసుకుందామని చెప్పి చూస్తున్నా. నీకు ఇంట్లో ఉన్నాయి సరిపోవా? ఇంట్లో గ్లాస్ బౌల్స్ ఈ సైజ్ మన ఇంట్లో లేవు, అందుకే తీసుకుంటున్నా. బాగున్నాయి, విత్ క్యాప్ కూడా ఉంది. ఇది ఇంకా మంచిగా ఉంది. ఓకే. ఏం పెడతావు చూస్తాగా అందులో కూడా. ఏమన్నా ఏదైనా కుకింగ్ చేసినప్పుడు ఇందులో పెట్టుకోవడానికి బాగుంటది. గ్లాస్ కదా, ప్యూర్ గ్లాస్ కదా, మంచిగా ఉంటాయి. గానవి హెల్ప్ చేస్తుందా నీకు? బాగా హెల్ప్ చేస్తున్నావు చూడు. గానవి హాయ్. సరిపోయినాయి అవి? ఇంకేమైనా తీసుకొచ్చుకుంటావా? సరిపోయినాయా అంటే మరి నాకు యూజ్ అవుతాయి కాబట్టి చూసుకున్నా నేను. బాగున్నాయి మంచిగా, విత్ క్యాప్తో వచ్చినాయి కాబట్టి మంచిగా అనిపించింది. ఇది రెండు మీడియం సైజు ప్లెయిన్లో ఉన్నాయి. ఇది చూడు మంచిగా ఇంకా డిజైన్తో ఉంది. ఇది కూడా బాగుంది. అసలు యాక్చువల్గా దీనికి సెట్ ఇది 6 వస్తాయి చిన్న బౌల్స్. కానీ ఇంకా చిన్న బౌల్స్ వద్దులే అని చెప్పి కొంచెం పెద్దగా ఏదైనా డిష్ ఏదైనా వండినా కూడా మంచిగా బాగుంటుంది కదా అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా. ఇది నార్మల్గా ప్లెయిన్ ఏదైనా స్వీట్స్ చేసుకున్నా కూడా మంచిగా కనబడుతుంది అని చెప్పి ఒక 2 తీసుకున్నా. ఇవేమో సెట్ వచ్చినాయి అనమాట. ఇట్లా చిన్న సైజ్ నుంచి స్టార్టింగ్ ప్రతి ఒక్క సైజ్ వచ్చినాయి. ఇది ఒక సైజు. ఇప్పుడు అన్నిటికీ క్యాప్స్ ఉన్నాయా? ఈ సెట్కి మాత్రము క్యాప్స్ ఉన్నాయి. ఇవి 2 క్యాప్స్ ఉన్నాయి. ఇదొక దీనికి క్యాప్ ఉంది, దీనికి లేదు. మళ్ళీ ఇవి అన్నిటికీ ఇట్లా పెద్ద క్యాప్ ఇట్లా వచ్చేసింది. కాకపోతే ఒక 3కి లేవు క్యాప్స్ అంతే. ఇట్లా సైజెస్ ఇది పెద్దది, ఇది కొంచెం చిన్న. దీనికన్నా ఇవి కొంచెం మీడియం సైజ్ చిన్నవి అన్నట్టు బాగున్నాయి కదా. అమ్మ వాడట్లేదంట. ఎందుకు అక్కడ పక్కన నాకేమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి తీసుకోమంటే తీసుకుంటున్నా. ఇవన్నీ నేను తీసుకెళ్ళానులే, తీసుకొని వెళ్తా. సరే. కార్లో పెట్టేటప్పుడు జర్నీలో పగలగొట్టిన చూడు. దీనికి ప్యాకింగ్ అంతా నువ్వే, నాకు తెలియదు ఎట్లా ప్యాక్ చేయాలి. పేపర్లో ప్యాక్ చేస్తావో మరి ఎట్లా ప్యాక్ చేస్తావో తెలియదు. కానీ ఇవి ఇంతే సేఫ్గా మన ఇంటికి రీచ్ అవ్వాలి. అది నాకు ఇది బాగా నచ్చింది.
నాకే పెట్టినావు టార్గెట్. ఎస్, ఇక్కడ నుంచి తీసుకుపోవడం మొత్తం నా బాధ్యత, నేను సెలెక్ట్ చేసిన మొత్తం ఇంటికి తీసుకుపోవడం నీ బాధ్యత. అది ఒకసారి మొత్తం డస్ట్ క్లీన్ చేసేసి ఒకసారి మొత్తం వాష్ చేసేసి ఎండలో పెట్టేసినాం అనుకో, ఇక్కడ ఉన్న ఎండకి విత్ ఇన్ 2 minutes లో అవి ఎండిపోతాయి, మంచిగా డ్రై అయిపోతాయి. ఎండిపోతే పగిలిపోతాయి, నాకే డౌటే. మరీ ఏం కంప్లీట్ ఎండలో ఏం పెట్టాలి, కొంచెము ఆరేటట్టే పెడతా. దాని తర్వాత ఇవన్నీ మెల్లమెల్ల ఒక్కొక్కటి ప్యాక్ చేసుకున్నాం అనుకో, ప్యాకింగ్ వరకు అదే టైం అవుతుంది. అప్పుడు డాడీ వస్తాడు, డాడీకి వచ్చిన తర్వాత డాడీ పనులు డాడీకి ఉంటాయి. కొంచెం ఇక స్టార్ట్ చేద్దాం ప్యాకింగ్ అనేది మెల్లమెల్లిగా. ఇది ఒక 3 తీసుకున్నా. సో ఇప్పుడే మా డాడీ వచ్చాడు, చూద్దాం నా కోసం ఏం తీసుకొచ్చాడు. డాడీ ఏం తీసుకొచ్చినావు? వాడపల్లి నుంచి వెళ్ళి పూతరేకులు తీసుకొచ్చిన. ఫేమస్ అక్కడ అవి? అక్కడ ఫేమస్ పూతరేకులు ఫేమస్. ఓకే ఓకే, ఫేమస్ పూతరేకులు తీసుకొచ్చిన. ఆత్రేయపురం పూతరేకులా? ఆత్రేయపురం పూతరేకులు ఫేమస్ తీసుకొచ్చిన. ఓకే, ఇంకా మీకు ఒకటి నాకా? ఒకటి మీకు ఒకటి, ఒకటి నాకు ఒకటి. ఓకే, ఇంకా ప్రసాదం తీసుకొచ్చిన. ప్రసాదం తీసుకొచ్చిన, వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ప్రసాదం తీసుకొచ్చిన. ఓకే ఓకే, మంచి దర్శనం అయిందా? మంచి దర్శనం అయింది. మంచి దండం పెట్టుకుని వచ్చిన. మంచి దండం పెట్టుకుని వచ్చిన, మంచి దర్శనం అయింది. ఓకే ఓకే బావా, ఇంకో డాడీ వాడపల్లికి వెళ్ళేసి వచ్చిండు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి. అయితే అక్కడ ఇవి ఫేమస్ అంట, చూడు. నా ఫేవరెట్ ఇవి. అవునా, నీ ఫేవరెటా? ఆత్రేయపురం పూతరేకులు అంట, మస్తు ఉంటాయి. తిని చూడు, బాగుంటాయా? మస్తు టేస్ట్ ఉంటాయి. ఆత్రేయపురం పూతరేకులు. ఓకే, ఇది డ్రై ఫ్రూట్స్. ఓకే ఓకే, ఫుల్ డ్రై ఫ్రూట్స్ తో భలే ఉందిగా. ఇది మొత్తం బెల్లం అనుకుంటా కదా బాబా? బెల్లంతో చేస్తారు. ఓకే ఓకే, బాగున్నాయా? అసలు నాకు నార్మల్గా పూతరేకులు అంటే ఇష్టం ఉండవు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఓకే, ట్రై చేసావా? నిజంగా బాగుంది. ఎట్లుంది? ఫస్ట్ టైం తిన్నావా? ఫస్ట్ టైం తింటున్నా. అసలు నాకు నచ్చవు పూతరేకులు, అస్సలు నచ్చవు, కానీ బాగుంది. మొత్తం బెల్లం. మళ్ళీ ఈ స్పెషల్ అంటే నార్మల్ పూతరేకులు ఉంటాయి, స్పెషల్ పూతరేకులు ఉంటాయా? నార్మల్ లో షుగర్ వేసి అచ్చా, ఓకే, ప్లెయిన్ వైట్ తో చేస్తారు. స్పెషల్ అంటే విత్ నెయ్యి, డ్రై ఫ్రూట్స్. బాగుంది, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, బెల్లం, బాగుంది. తీసుకెళ్దాం ఒకటి, మనకొకటని జాడలో కూడా తీసుకొచ్చిండంట, ఒకటి తీసుకెళ్దాం. ఏం చేస్తున్నావు మేడం? లగేజ్ ప్యాకింగ్. మనం తెచ్చుకుంది ఒకటే బ్యాగ్ కదా? మనం తెచ్చుకుంది ఒకటే బ్యాగ్. ఇక్కడ నుంచి ఏ బ్యాగులు తీసుకెళ్తామో చూపిస్తా. మన బ్యాగ్ ఇదే, మన బట్టల బ్యాగ్ మటుకు ఇది. ఇక్కడ నుంచి నేను ఏమేమి తీసుకెళ్తున్నా అనేది చూపిస్తా. ఇవేనా అంటే ప్రస్తుతానికి మాత్రమే ఇవైనాయి. ఇది కారపొడి, అమ్మ పట్టించి పెట్టిందంట. కారపొడి ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు తీసుకొద్దామని చెప్పి పట్టించి పెట్టిందంట. వాళ్ళకి తెలియదు మనం వచ్చినట్టు. సర్లే, ఇంకా ఇంట్లో కూడా కారపొడి అయిపోయింది కదా అని చెప్పి ఈ కారపొడి తీసుకెళ్తున్నా. ఇవేంటంటే నీకు చెప్పడం మర్చిపోయా నేను, అమ్మ డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేసింది. ఇదేంటంటే అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి లడ్డులాగా చేసింది అనమాట, నెయ్యితో కలిపేసి. ఇది మనం రోజుకొకటి తినాలంట. మార్నింగ్ మా మమ్మీ ఆర్డర్, నువ్వు నేను రోజుకొక లడ్డు తినాలంట. మనం ఎట్లా డ్రై ఫ్రూట్స్ తినట్లే అని చెప్పి ఇట్లా లడ్డులాగా చేసి ఇంత 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 ఈ బాక్స్ పంపించింది. ఇంకొకటి ఏంటంటే డాడీ ఇందాక పూతరేకులు తీసుకొచ్చింది కదా, ఆ బాక్స్ ఒకటి. అయితే అక్కడ వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉంటుంది కదా, ఆ ప్రసాదము తీసుకెళ్తున్నా. మళ్ళీ ఇందాక గ్లాస్ బౌల్స్ ఇవి ఫైనల్ చేసా, ఈ సెట్ ఫైనల్ చేసా. ఇవి సరిపోతాయి ప్రస్తుతానికి అయితే. ఒకవేళ ఏమైనా అవసరం పడితే మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడైనా తీసుకొచ్చుకుందాము. అంతే, ప్రస్తుతానికి అయితే అది. ఇంకా చూపిస్తా పదా. ఇవేనా మ్యాంగోస్? ఇవే మ్యాంగోస్. అయితే తీసుకెళ్దామని డాడీ తీసుకొచ్చిండు. ఇవన్నీ తీసుకెళ్తే వేస్ట్ అయిపోద్ది కదా, నువ్వు నేను ఎంతగానో మంది తింటాం ఇవన్నీ. అమ్మ వాళ్ళకి కొన్ని నుంచి మనం కొన్ని పట్టుకెళ్దాం. నేను ప్యాక్ చేసుకుంటున్నా. ఇవి ఎక్కడ పెట్టాలో వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఫ్రిడ్జ్లో పడతాయి అసలు. కొంచెం గట్టి గట్టి తీసుకెళ్తే ట్రావెలింగ్లో కూడా మనకి ఇబ్బంది కాదు కదా.
అని చూసుకొని పెట్టుకుంటున్నా. అయిపోయిందా మ్యాంగోస్ ప్యాకింగ్? మ్యాంగోస్ ప్యాకింగ్ ఒకటే అయిపోయింది, హాఫ్ ఆఫ్ ద ప్యాకింగ్ అయిపోయింది, ఇంకా హాఫ్ బ్యాలెన్స్ ఉంది, అది చూపిస్తా. ఎందుకు? కార్లో ఫ్యాన్ పెట్టి చిట్టానికి ఉందిగా కార్లో వేసి. అది వస్తలేదు పండ పెడితే. మేము తీసుకుంటాంలే, ఏదని ఉడకపోతుంది తీసుకుంటాంలే మేము, తర్వాత మేము తీసుకుంటాం. తీసుకుంటాం అత్తయ్య. వద్దులే ఫ్యాన్ పెట్టి దానికోసం అది ఉడకపోతుందమ్మో. ఎంత? 15 ఉంది. గానేగేనా? నాకు నీకు వంటలేదు. ఇవన్నీ ఇస్తుంది అంటే గానే కంటే. పచ్చడి పెట్టుకుంటా. ఓకే సరే. మళ్ళీ అదేంటి ఇది వచ్చినవా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది తీసుకెళ్ళడానికి, ఇంటికి తీసుకెళ్ళడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించింది అమ్మ. అది కూడా తీసుకొస్తారా అల్లం వెల్లుల్లి పేస్ట్? నాకు మా ఇంటికి వస్తే బద్ధకం వస్తుంది, అందుకోసమే అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి ఏం చేసుకోవాలని చెప్పి పట్టించింది మా అమ్మ. ఓ కార్ కీస్ కావాలి. ఎందుకు కార్ కేసు ఇప్పుడు? డాడీ రైస్ బ్యాగ్స్ తీసుకొచ్చి తీసుకోపోవాలి. మళ్ళీ ఏం రైస్ బ్యాగ్స్? కార్ కీసి ఫస్ట్ చెప్తా గానీ. డాడీ బయట ఉన్నాడు, బైక్ వెయిట్ చేస్తున్నాడు. కార్ కీసి ఆ డిక్లో పెట్టేస్తే అయిపోతుంది. ఇస్తారా? అందరు అమ్మలు అంతే కదండి. ఇప్పుడు ఇన్ని పెట్టింది, ఇవన్నీ సరిపోవని చెప్పి రైస్ బ్యాగ్స్ తీసుకెళ్ళారు నాన్న అని చెప్పి ఏదో మెల్లి వచ్చి అడుగుతుంది నన్ను మా అమ్మ. లాస్ట్ టైం తీసుకెళ్ళి డాడీ వాళ్ళు రైస్ బ్యాగ్స్ లాస్ట్ టైం ఇచ్చింది కదా, అవి అయిపోయినాయి ఆల్మోస్ట్. మనం తీసుకుందాం అనేసి ఆ రైస్ బాగున్నాయి అని చెప్పి మనం తీసుకుంటాం రైస్ బ్యాగ్, డాడీ తీసుకురమ్మని చెప్తే మళ్ళీ మీరు తీసుకోవడం ఎందుకు, డాడీ తీసుకొస్తాలే అని చెప్పి తీసుకొచ్చిన రైస్ బ్యాగ్స్. అది రైస్ బ్యాగ్ స్టోరీ, అంతే, ఇంకేం లేదు. కొత్త ఆవకాయ పచ్చడి అండి, ఎంత యమ్మీ ఉందంటే అసలు టేస్ట్ చాలా బాగుంది. ఇది పెట్టింది అమ్మ, తీసుకెళ్తా. ఇది మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 2 monthsలో కంప్లీట్ అయిపోతుంది. అంత పిచ్చి మాకు మామిడికాయ పచ్చడి అంటే. అందులో కొత్త ఆవకాయ అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మీ ఊరికి వచ్చినా కదా, నాకేం స్పెషల్ తినిపిస్తున్నా ఏంటి? మనము పానీపూరి తినడానికి వెళ్తున్నాము. నువ్వు మొన్న అన్నావు కదా నీకు గణేష్ టెంపుల్ దగ్గర పానీపూరి అంటే ఇష్టం అని. గణేష్ టెంపుల్ కి వెళ్తున్నాము, నీకు పానీపూరి తినిపిస్తా పదా. ఓకే ఓకే. ఫైనల్గా నా క్రేవింగ్స్ పూర్తయిపోయాయి అనమాట. మా ఆయనకి ఎంతో ఇష్టమైన పానీపూరి తినిపించేశాను. నేను కూడా సందు దొరికింది కదా అని చెప్పి లాగిచ్చేసాను. చాలా యమ్మీ ఉంది, చాలా టేస్ట్ బాగుందండి. ఇదండి ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో Day 2 నా వ్లాగ్ వచ్చేసి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.